నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అంత మంచేనా వార్తలు చూసేందుకు తయారుగా ఉన్నారులే చలో మరి మొదలు పెడదాం ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం విమానంలో కూరగాయలు ఎక్స్పోర్ట్ చేస్తున్న బాబు నేను కట్టిన వెజిటబుల్ ఎయిర్పోర్ట్ ఇది బిజినెస్ చంద్రాలు పొలిటికల్ బ్రోకర్ నువ్వు దూకుడు పెంచుతున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల మీద చేసింది ఫోకస్ సలార్ సినిమా కోసం లైట్లు ఫ్యాన్లు చోరీ మీరు స్టూడెంట్సా దొంగలరా వారి గుర్రం మీద ఫుడ్ డెలివరీ పెట్రోల్ బంకులు బంద్ ఉన్నా డోంట్ వర్రీ ఈ వరల్డ్ లో బెస్ట్ విజనరీ ఎవరన్నా ఉన్నారా అంటే అది బాబు ఒక్కరే మామూలుగా అందరు ఇల్లు కట్టడానికే కష్టపడితే మా బాబుగారు మాత్రం ఎయిర్పోర్టును కూడా ఎలాంటి శ్రమ లేకుండా పొద్దున స్టార్ట్ చేసి సాయంత్రం గల్లా కట్టేస్తుంటాడు అది కూడా కూరగాయలు అమ్మడం కోసం మరి అలాంటి మా విజనరీ బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం ఆగో విమానం వస్తున్నది అంటే మా విజనరీ బాబు వస్తున్నట్టే చాలా చక్కటి మామూలుగా అయితే చాలా మంది సైకిల్ పైన తోపుడు బండ్ల పైన వెజిటేబుల్స్ అమ్ముతారు కానీ నేను విమానంలో తిరుగుతూ విదేశాల్లో వెజిటేబుల్స్ అమ్మేసి వస్తా ఉన్నాను దట్ ఈస్ మై విజన్ yes కూరగాయలు విమానంలో అమ్ముతున్నాడంటే మా బాబు తోపోభ్యం తోపభ్యః హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టిన నేను కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టిన నేను కట్టిన వెజిటేబుల్ ఎయిర్పోర్ట్ ఇదే నేను కట్టిన వెజిటేబుల్ ఎయిర్పోర్ట్ బాబు గారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారండి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారని అంత చిన్నగా అడుగుతావు ఏంటి అంజలి టర్కీలో టమాటాలు అమ్మి అటు చైనాకి వెళ్ళి చిక్కుడుకాయలు అమ్మి అక్కడ నుండి నేరుగా సింగపూర్ లో శనక్కాయలు కజకిస్తాన్ లో కాకరకాయలు అమ్మేసి సౌదీలో సోరకాయలు వేసి వస్తున్నాం ఏంటి బాబు గారు రాజకీయాలు వదిలేసి కూరగాయల వ్యాపారం మొదలు పెట్టారా రాజకీయం చేయాలంటే ఎయిర్పోర్ట్ కట్టి కూరగాయలు అమ్మాల్సి వస్తుంది అన్నట్టు ఇంకా ఉక్రెయిన్ ఉల్లిగడ్డలు పంపించాలి అమెరికాకు ఆలుగడ్డలు ఎక్స్పోర్ట్ చేయాలి దుబాయ్కి దోసకాయలు పంపాలి ఈ ఫ్లైట్లేమో చాలా స్లోగా నడుస్తూ ఉన్నాయి ఇలా అయితే కుదరదు నేనే డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని నేనే విమానం నడుపుతాను అప్పుడు రయ్యను పోవచ్చు దోమల మీద దండయాత్ర చేసిండ్రు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న మీకు ఈ విమానం నడుపుడో పెద్ద లెక్కనా అయితది బాబు గారు మీతోని అందుకే పుతిన్తో మాట్లాడి పుచ్చకాయలు పంపిస్తానని కాంట్రాక్ట్ మాట్లాడు అదేవిధంగా బైడెన్తో బెండకాయల వ్యాపారం కిమ్తో కీరదోసకాయల బిజినెస్ కూడా చేయాలి ఇవన్నీ కావాలంటే నేను కుప్పం నుండి కూరగాయలు పంపడమే కాదు నేను స్వయంగా విమానం నడపాలి నడుపుతాను అయినా సడన్ గా మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్ కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టాలి కూరగాయలను విదేశాలకు పంపాలని కుప్పంను సింగపూర్ సిటీగా మారుద్దాం అనుకుంటా ఉన్నాం అందుకే ఇక్కడి రైతులు పండించిన కూరగాయలను విదేశాలకు పంపిద్దాం అనేది నా ప్లాన్ అబ్బా మీ ముందు చూపుకి పుష్పగుచ్చంకు బదులు పుచ్చకాయ చేతుల పెట్టి మెడలో బెండకాయలతో అల్లిన దండేసి స్వీట్ కు బదులు సీతాఫలం తినిపియాలి అనిపిస్తున్నది సార్ ఓ బాబు గారు ఏంటిది నేను కుప్పం ఎయిర్పోర్ట్ లో లేనా అంటే నేను విదేశాల్లో విమానంలో తిరుగుతూ వెజిటబుల్స్ అమ్మి రావట్లేదా అని ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా ఎయిర్పోర్ట్ ఏంది కూరగాయలేంది బాబు గారు అదేంటంజలి మీరు నాకు కూరగాయలతో సన్మానం చేస్తానన్నారు నన్ను విజనరీ అని పొగిడారు కదా ఆడిపోయిన వంకాయ ఫేసు కూరగాయలతో ఎవరైనా సన్మానం చేస్తారా అయినా మీకు ఈ మధ్యలో పూర్తిగా మైండ్ దొబ్బినట్టున్నది ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏం అర్థమైతలేదు అది కాదంజలి నేను కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టాను కదా అక్కడ నుండి స్వయంగా నేనే విమానం నడుపుతూ విదేశాల్లో కూరగాయలు అమ్మాను కదా మీరు కలలు కనుడు మానేస్తే మంచిగుంటది రాజకీయ ఒత్తిడి బాగా పెరిగితే ఇలాంటి కలలే వస్తాయి అంటే ఇదంతా కలనా లేదు దీన్ని ఎలాగైనా నిజం చేయాలి నేను కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాను అక్కడ నుండి విదేశాలకు కూరగాయలు పంపాలి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏం కట్టిండ్రో అందరు చూసిండ్రు గాని ఇప్పుడు ఎయిర్పోర్ట్ కడతావా నడు అన్ని పిట్టల దొరల మాటలు లేదు రాష్ట్రాన్ని కాదు
కుప్పం ఒక్కదాన్ని సింగపూర్ సిటీలా మారుస్తా. ఇప్పటి వరకు అన్ని సార్లు గెలిచి ఏం చేశారు? అప్పుడెందుకు కట్టలేదు ఎయిర్పోర్టు? ఆహా, ఎయిర్పోర్టు ముచ్చట పక్కన పెట్టు. కనీసం మున్సిపాలిటీ చేసినవా? రెవెన్యూ డివిజన్ చేసినవా? రోడ్లన్నీ వేయించినవా? ఇవన్నీ గెలిచినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు ఎయిర్పోర్ట్ కట్టిస్తాడట. ఎయిర్పోర్ట్ లేదు, నేను నిజంగానే ఎయిర్పోర్ట్ కట్టించి కూరగాయలు విదేశాలకు పంపుతాను. సారానా కోడికి బారానా మసాలా వేసే భారీ డైలాగులు చెప్పకు. అక్కడ వండే కూరగాయలన్నీ, వాటి కోసం ఎయిర్పోర్ట్ కట్టి విదేశాలకు పంపిస్తాననుడు ఎంతవరకు అయ్యే పని? ఎందుకయ్యా ఈ గప్పాలు? కనీసం నువ్వు చెప్పిన మాటను ఒక్కసారన్న నమ్ముతారా? ఎందుకు నమ్మరు? అన్నేళ్ళు అధికారంలోండి బస్ స్టాండే కట్టలేనోడు ఎయిర్పోర్ట్ కడతా అంటే ఎవరు నమ్ముతారు? అయినా అందరికి అర్థమైతలేదు అనుకుంటున్నావా నీ ఏషాలు? అక్కడ ఓడిపోతున్నా అని అర్థమయ్యేసరికి ఇలాంటి పిచ్చి హామీలు ఇద్దామని చూస్తున్నావా? అయినా నువ్వు విజనరీవేనా? జర అబద్ధం చెప్పినా అతికే తట్టు చూసుకో, నమ్మాలి కదా జనాలు. చూసిండ్రా నుల్లా మా రాజబాబు గప్పాలు ఇట్లుంటాయి అన్నట్టు చంద్రబాబు కూడా ఇట్లనే కుప్పాన్ని ఎయిర్పోర్టు తెస్తా, ఇక్కడ వండిన కూరగాయలను విదేశాలకు పంపిస్తా అని గప్పాలు కొడితే గూబ గొయ్యమనే తట్టు మాట్లాడింది రోజా మేడం. అమెరికాలో అమ్మటానికి ఎయిర్పోర్ట్ కట్టిస్తాడంట. అంటే ఎలాంటి అబద్ధాలు చెప్పే స్థాయికి చంద్రబాబు నాయుడు ఎల్లరో ఒకసారి గమనించండి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆ కుప్పం ప్రజలు అండగా నిలబడితే ఆ కుప్పానికి ఇంతవరకు తాగునీరు ఇవ్వలేదు. ఓడిపోతాననే ఫ్రస్ట్రేషన్ పెరిగినట్టున్నది పాపం. ఏం చేస్తాం తి, పెద్ద మనిషి అధికారం లేని బాధ తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. చంద్రబాబు గజగజ వణికిపోతుండట. చలికాలమేనాయే అందరూ వణుకుతున్నారు, ఇక వయసు మీద పడ్డాయన వణకడా అని అనుకోకండి. ఎందుకంటే ఈ వణుకు చలితోటొచ్చింది కాదు, గుబులుతో వచ్చిందట. మేరుగు నాగార్జున సారే అంటున్నాడు. మరి ఆ బాబు భయం కథేందో సార్తోనే మాట్లాడదామా? సార్ నమస్కారం. నమస్కారం. ఏంది సార్ బాబు గారి భయం బయోడేటా? ఎందుకు వీళ్ళకంత గుబులు? ఎందుకు ఆ భయం? అదే ఎందుకనంటారు? చంద్రబాబు చేతులెత్తేస్తాడనే ఒక భయంతోనే. అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాక మీరు పార్టీ అభ్యర్థులను మారుస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. మేము రాజకీయాల్లో ఓ చోట ఎక్కడైనా అభ్యర్థుల్ని మార్పు పెట్టుకుంటాం, గెలిపించుకుంటా ట్రై చేస్తాం, గెలిపించుకుంటాం. మీకు ఎందుకు గుబులని అడుగుతా ఉన్నా. గుమ్మడికాయ దొంగేవలు అంటే భుజాలు తడుముకున్నట్టు మీ వ్యూహాలు మీరు రచిస్తుంటే ఓడిపోయే వాళ్లకు గుబులు ఉండదా మరి? అయినా ఏదో పొత్తుల కోసం బగ్గనే వెంపర్లాడుతున్నట్టున్నాడు కదా సార్. కాంగ్రెస్ తో పెట్టుకున్నాడు, బీజేపీతో పెట్టుకున్నాడు, కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు, జనసేనతో పెట్టుకున్నాడు, టీఆర్ఎస్ తో పెట్టుకున్నాడు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా చివరికి చీత్తే అయిపోయే. గురపాలతో లేపుతా ఉన్నారు, ప్రొక్లైన్ పెట్టి లేపుతా ఉన్నారు చంద్రబాబుని. ఏ లేగు బాబు, ఏ బాబు లేగు అని ఎన్ని జాకీలు పెట్టినా వేస్టే. పొలిటికల్ బ్రోకర్ నువ్వు. అంటే ఎమ్మెల్యేలకు డబ్బులు తీసుకుంటావు, ఎంపీలకు డబ్బులు తీసుకుంటావు, రాజ్యసభ సీట్లు అమ్ముకుంటావు, పేదలను తేలికం చేస్తావు. నీ పార్టీలో ఉన్న ఎస్టీలు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. మరి పబ్లిక్ ఊకుంటారా సార్? చంద్రబాబు రాజకీయాలకు చెల్లు చూసి వచ్చే రోజులు దగ్గర పడి అని తెలియపరుస్తూ తెల్లని చీటి దగ్గర పడ్డ మనిషి గురించి ఇక మనం కూడా మాట్లాడుకొని వేస్ట్ కాబట్టి ఉంటున్నా సార్. థ్యాంక్ యూ. అయ్య బాబోయ్, విజయవాడలో టీడీపోల గొడవ మామూలుగా లేదండి. ఇటేమోనండి కేసినేని నానిగారండి, ఇటేమోనండి కేసినేని చెన్నిగారండి, మధ్యలోనేమో అదే మన చంద్రాల్ గారండి. ఇటు చెవుల ముచ్చట చెప్పి నానికెగేస్తున్నాడండి, ఇటేమో చెవుల ముచ్చట చెప్పి చిన్నీకెగేస్తున్నాడండి. ఇద్దరికీ చెప్పేది చెప్పి ఏమీ తెలియనట్టుంటే ఎలా ఉంటుందండి? అందుకే వీళ్ళిద్దరి క్యాడరు ఒకరిని చూస్తే ఇంకొకరు కళ్ళన్నీ ఎర్రగా చేసుకుంటున్నారండి. పచ్చపార్టీ లీడర్లు కేశినేని నాని, కేశినేని చిన్ని నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమనుడే కాదు, వాళ్ళతో తిరిగే పచ్చపార్టీ కార్యకర్తల నడుమ కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నది. కంటికి కనబడితే కొట్టుకునే దాకా పోతున్నారు. ఇగో ఈ లొల్లంతా అదే. నాని చిన్ని అని ఇంత ముద్దుగా పేర్లు పెట్టుకుని ఇంత పెద్ద జేగుడాలు ఎందుకు మోపు చేసుకుంటున్నారు మరి అంటే, 7వ తారీఖు తిరువూరులో చంద్రబాబు టూర్ ఉంటే ఆ పనులు అరుచుకునేదందుకని నానిగారు పోయినరట అక్కడికి. ఇక అక్కడ ఫ్లెక్సీలు చూసేసరికి నానిగారి ఫోటో లేకుండా ఓన్లీ చిన్ని ఫోటోనే ఉన్నదట. ఇగేమున్నది, చల్ మావోడు విజయవాడ ఎంపీ చంద్రబాబుకు దగ్గర మనిషి అట్లాంటోడు, అట్లాంటిది మా లీడర్ ఫోటో వేయకుండా చిన్ని ఫోటో వేసుడేంది, చిన్ని మొత్తం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు అని నాని తరపోలు ఫ్లెక్సీలను నాశనం పట్టించేసరికి జన సైనికులు లబోదిబోం అని మొత్తుకున్నారు.
అరే ఫ్లెక్సీలు చిన్ని జింపిరు కాబట్టి వాళ్ళ వర్గపోలు ఏడిస్తే పర్వాలేదు కానీ జన సైనికులను ఎత్తి కొట్టుకోండి అంటే దాంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నదట. కథం ఇక ఇదంతా జరుగుతుంటేనే ఇటు నాని వర్గము అటు చిన్ని వర్గము ఇంకింత చిల్లర చేసేసరికి పంచాది ఇంకింత ముదిరి కుర్చీలన్నీ ఇసిరేసి వలగొడితే ఆఖరికి బందోబస్తుకు పోయిన ఎస్ఐకి దెబ్బలాకినాయి. ఇంతకు విషయం ఏంటంటే విజయవాడ ఎంపీ సీటు కోసం ఇద్దరు అన్నదమ్ములు పోటీ పడుతుంటే చంద్రబాబు గారు ఇద్దరిని మభ్యపెట్టి గమ్మున ఉండేసరికి వాళ్ళకు వాళ్ళు ఆశలు పెంచుకొని వర్గపోరు అవుతుండేసరికి ఇగో గింత కీసులాట నడిచింది. ఇక్కడ సమన్వయ లోపం ఉంది. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కొత్తగా వచ్చాడు, ఆయనకు పాపం రాజకీయం తెలియదు, ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు, వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. దాంతో కొంత రియాక్షన్ వచ్చింది. ఈ విషయం మీద చిన్ని కూడా ధర్నా చేసిండు గాని మరి ఇవాళ ఇంతగానం కొట్టుకొని పచ్చపాటి పరువును పసిఫిక్ మహాసముద్రంలో కలుపుతున్నారంటే బాబు గారు వచ్చిన రోజు ఇంకింత ఆగం చేసి ఎట్లా సుక్కలు చూపిస్తారో గాని ఏం క్రమశిక్షణ గల పార్టీ పోన్రి. పార్టీ ఆఫీసులో కొట్టుకునుడు, రోడ్ల మీద ధర్నాలు చేసుడు మంచిగున్నది కథ. పార్లమెంటు యుద్ధానికి సిద్ధమైంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల ఓటమి నుంచి కోలుకోకపోయినా ముందు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంట్లోనైనా ప్రతాపాన్ని చూపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. దానికోసమే రంగంలోకి దిగిన కేటీఆర్ సారు వరుస మీటింగ్లు పెడతాడట. అసెంబ్లీ ఎన్నికల్లో కారు టైర్లలో గాలి తక్కువై జర్రంత స్లోగా అయ్యేసరికి ఇప్పుడు ఆ టైర్లలో ఫుల్లుగా గాలి నింపి పార్లమెంట్ ఎన్నికల్లో ఫాస్ట్ గా పోనిచ్చేందుకు రెడీ అయ్యిండు కేటీఆర్ సారు. మధ్య ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా గేర్లు మార్చుకుంటూ మరీ ముందుకు పోయేందుకు ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నాడు. రోజుకో పార్లమెంట్ స్థానానికి సంబంధించి మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటారట. అందులో భాగంగా ఫస్ట్ ఆదిలాబాద్ స్థానానికి సంబంధించిన మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ లా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలనే దాని గురించి మాట్లాడుకుంటూనే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాల మీద కూడా చర్చించారట. అయితే ఇప్పటికీ కూడా ఊర్లలో అసలు బీఆర్ఎస్ ఎట్లా ఓడిపోయిందబ్బా అని అందరూ మాట్లాడుకుంటున్నారట. కాంగ్రెస్ హామీలు కూడా సరిగా అమలైతలేవు కాబట్టి మనం గెలవడం పెద్ద సుతారం ఏం కాదు అని కేటీఆర్ సార్ వాళ్ళ పార్టీ లీడర్లకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న వచ్చిన ఓటు శాతం కూడా మీరు చూస్తే దాదాపు 37% పైనే వచ్చింది. ఇంకా అప్పటికిప్పటికి చూస్తే ఈ ప్రభుత్వానికి ఆల్రెడీ రాష్ట్రంలో వ్యతిరేకత పెరిగింది. కాబట్టి తప్పకుండా పార్లమెంట్లో మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లనే రోజు మీటింగ్లు పెడతాడట. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఓటు శాతంలో చిన్న తేడానే ఉన్నది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లనైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నది కేటీఆర్ సైన్యం. చూడాలి మరిగా ఎవరి వ్యూహాలు ఎట్లుంటాయో ఫలితం ఇంకెట్లుంటుందో. చేతి ఖర్చులకు పైసలు లేకుంటే దొంగతనం చేసిన వాళ్ళను చూసినాం. జల్సాలు చేసేటందుకు పైసలు లేకుంటే దొంగతనాలు చేసిన వాళ్ళని చూసినాం. బ్యాంకులలో పైసలు చూసి దిమ్మ తిరిగిపోయిన దొంగతనం చేసిన వాళ్ళని చూసినాం. బంగారం దుకాణంలల్లా దగదగలాడే బంగారాన్ని చూసి కండ్లు ఓర్వక సొమ్ములకు ఎసరు పెట్టిన దొంగలని కూడా చూసినాం. కానీ ఇక్కడ కొందరు దొంగలు ఎందుకు దొంగతనం చేసిండ్రో, దొంగతనం చేయంగొచ్చిన పైసలతోనే ఏం చేసిండ్రో తెలిస్తే షాక్ అవుతారు పక్క. దొంగతనం అన్నారు, దొంగలు ఏం చేసిండ్రో తెలిస్తే షాక్ అవుతారన్నారు. తీరా చూస్తే బడిని, ఇరిగిపోయిన ఫ్యాన్లను, ఊడిపోయిన కరెంటు తీగలను చూపెడుతున్నారు. ఇంతకు ఏం పోయినాయి, ఎవరేం దొంగతనం చేసిండ్రు అంటే దొంగలే బోర్డు మీద రాసిండ్రు. జర క్షుణ్ణంగా చూసి చదువుండ్రి. చూసినారులా దొంగబడమేగాల లత్కోరేషాలు ఎట్లున్నాయో. సినిమా చూసేటందుకు ఒక్క పైస లేదు, ఇంట్లో అడిగి తీస్తలేరు. సినిమా చూడాలనిపిస్తున్నది, చేతిలేమో చిల్లిగవ్వలేదు. అసొంటప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తుంటే బడిల ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు కనపడ్డాయి. అందుకనే ఎత్తుకపోతున్నాం. ఇదంతా మా హీరోల మీద అభిమానంతోనే చేసినాం తప్ప ఇంకే ఉద్దేశం లేదు. ఇట్లు ప్రభాస్, అల్లు అర్జున్ అని రాసిండ్రు నాగర్ కర్నూలు జిల్లా ITI కాలేజీలో దొంగతనం చేసిన గోషిగాళ్ళు. మరి దొంగతనం చేసిన వేస్ట్ గాళ్ళు ఎవరో గాని ఆరి వారి కింతనన్న సిగ్గుందారా మీకు? చదువు నేర్చుకున్న బడిలా కాలేజీలా దొంగతనం చేసుడేందిరా? ఇంకా మీరేదో ఘనకార్యం చేసినట్టు మళ్ళా బోర్డు మీద రాసి పెట్టి పోయిండ్రు. పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రట. కానీ చూడుండ్రి ఎసోంటి బద్మాష్గాళ్ళు తయారైతున్నారో. అరే అంతగానం అభిమాన హీరో సినిమా వస్తే పైసలుంటే చూడాలి, లేకుంటే ఎవరన్నా దోస్తుగాన్ని చూపెట్టమనాలే గాని చిల్లరేసి దొంగతనం చేసుడేంది? అయినా ఏడికి పోతారు. 2 రోజులు పోలీసులు గట్టిగా నజర్ పెడితే పట్టుబడతారు గాని మరి ఇది సినిమాల ప్రభావమో ఏమో గాని సినిమాలు చూసేటందుకు దొంగతనం చేస్తున్నారంటే ఏసోంటి దేడిది మగ్గాలు మోపైతున్నారో చూడుండ్రి. చెరువు లూటివైనప్పుడు ఊరి జనాలంతా చెరువు మీద ఎగబడితే ఎట్లుంటది ముచ్చట? గంట సేపట్లనే పెద్ద పెద్ద చేపల కానుంచి బుడ్డపరకల కాడికి పోతం పెడతారు. అట్లనే పలానా దిక్కున పూల తోటలు, పండ్ల తోటలు కూడా లూటిపోయినాయని తెలిస్తే 5 నిమిషాలలో వాలిపోతారు. మొత్తం తోటలను మొత్తం సాపు చేసేస్తారు.
చూస్తున్నాం కదా. అయితే గివీలకు మాత్రం వీటన్నింటికి మించి బంపర్ ఆఫర్ తగిలింది. ఏంది అంటారా? అర్థమైందా? బంపర్ ఆఫర్ అంటే ఏందో ఇదే. ఒక్కలంటే ఒక్కలు కూడా కవర్లలో ఎత్తలేదు, అందరికందరు బస్తాలల్లనే ఎదిగిండ్రు. వీళ్ళందరిది ఒక ఎత్తు అయితే పైనోళ్ళ ముచ్చట చూడుండ్రి. అన్ని రామసక్కదనాల పండ్లే తాజాగా మెరిసిపోతుంటే వాటిల్లో కూడా అటు చూసి ఇటు చూసి మంచుకున్నదా లేదా అని బస్తాలు వేస్తుండ్రు. చక్క తింటే గారెలు చేదన్నట్టు ఇంతగానం పండ్లు కనపడి 10-20 పండ్లు తిన్నాక చూడుండ్రి అంత మంచి పండ్ల మించి ఎట్లా నడుచుకుంటా పోయిండో. నాగపూర్ నుంచి హైదరాబాద్ పోతున్న కమలా పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం దగ్గరకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తా పడితే పొద్దుగాల వాకింగ్కి వచ్చిన జనాలు అర్ధగంటలనే లారీ పండ్లను మోసుకవేయిండ్రు. కొందరు 2-3 ట్రిప్పులు తిరిగిండ్రట. దోస్తులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చిండ్రట. పెట్రోలు, డీజిలు, కోడిగుడ్లు, కోళ్ళ లారీలే కాదు పండ్ల లారీలు బోర్ల పడ్డ ఏకదమ్గా లూటీ చేస్తారు. ఎందుకంటే పండ్లు కొనేటప్పుడు ఒక్క పండు కూడా కొసరేయరు కాబట్టి దొరికినప్పుడే కుమ్మేస్తారు మనోళ్ళు. ఢిల్లీ మెట్రో అంటే ఈ నడుమ మనందరికి ఏం గుర్తొస్తున్నది? కాలేజీ పోరలు, యూత్ పోరలు రైళ్ళు వస్తుంటే పోతుంటే రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నారు. మెట్రో స్టేషన్లో ఆగమాగం చేస్తున్నారు. ఇంకా కొందరు హుషారున్న పోరలు ఏకంగా రైళ్లలోనే డాన్సులు చేస్తుంటే చూస్తున్నాం కదా. కానీ ఇప్పుడు అంత రివర్స్ అవుతున్నదుల్లా ఇక్కడ ఏమైందో చూడుండ్రి. ఏ అక్క జుట్టు ఎవరు పట్టిండ్రో, ఏ అక్కని ఎవరు కొడుతున్నారో, ఏ అక్కని ఎవరు ఆపుతున్నారో ఏం అర్థమైతలేదు. అక్క చూడుండ్రి, ఒక అక్క జుట్టును 3 పడితే ఇంకో అక్క 2 చేతులతోని 2 జుట్లు పట్టింది. అదేదో సినిమాల రౌండప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టేస్తా అన్నట్టు. మరి వీళ్ళన్నా ఎవరు కొడుతున్నారో క్లారిటీగా ఉన్నారో లేకుంటే కన్ఫ్యూజన్ లకే పోయినరో తెలియదు గాని మామూలు కొట్టుడు కొట్టుకోలేదు. మెట్రో మొత్తం దద్దరిల్లిపోయింది. ఇగో ఈ సెల్ ఫోన్ పట్టుకున్న అక్క చూడుండ్రి ఇంకింత వాళ్ళ ముఖం పెట్టి మరి ఫోటోలు తీసింది. ఓ అక్క ఆపితే ఏమైంది? అక్క నీ వీడియో తీసుడు చల్లగుండా పాపం ఈ పెద్దక్క ఒక్కతే అటు ఇటు అందరిని జరిపింది. కానీ ఇటువైపు ఒక్క అక్కే ఉన్నది, ఇటు దిక్కు 3-4 జమైండ్రు. మరి వీళ్ళకేమన్నా పాత కోపతాపాలు ఉన్నాయో సీటు దగ్గర గిట్లా కీసులాట అయిందో తెలియదు గాని ఏం కొట్టుకునుడు పోండ్రి. ఇక్కడ గమ్మత్తు విషయం ఏందంటే అందరికందరు జుట్లే పట్టుకున్నారు గాని పిడిగుద్దులు అయితే గుద్దుకోలేదు. చూడబోతుంటే నెత్తికి మంచి కొబ్బరి నూనె వాడుతున్నట్టున్నారు. ఇంతగానో సిగలు పట్టుకొని కొట్టుకున్నా ఫుల్ స్టాండర్డ్ గా ఉన్నాయి జుట్లు. ఉపాయం ఉన్నోడు ఉపాసం మండడు, ఇకమతులు ఉన్నోడు ఇంట్లో కూసోడు. ఏం చేసైనా ఏ ముచ్చట్లు చెప్పైనా అటో ఇటో చేసి కడుపు నింపుకుంటాడు. చెలాకీతనం హుషారున్నోళ్ళ ముచ్చట వేరే ఉంటది. చూస్తున్నాం కదా, కొందరి గురించి చెప్పుకుంటున్నాం కూడా. అసోంటి వ్యక్తినే మీకు పరిచయం చేయబోతున్నాం. ఇంతకు ఏం చేసిండు అన్నదే ఇక్కడ పాయింట్. వారేవా ఏమన్నా తెలివా దేశం మొత్తంలో జనాలంతా పెట్రోల్ లేదు డ్యూటీకి ఎట్లా పోవాలి, పెట్రోల్ లేదు ఎట్లా ఫుడ్ డెలివరీ చేయాలని గమ్మున ఇంట్లో కూసోని కొందరు బంకుల ముంగట లైన్ కడితే బండి ఉంటేనే బతుకు బండి నడుస్తుందా, గుర్రంతోని కాదా అని బండి కంటే స్పీడులా గుర్రం మీద సవారీ చేసి స్పీడ్ గా ఫుడ్ డెలివరీ చేసిండు. గుర్రం కూడా మగధీర సినిమాలో రామ్ చరణ్ సవారీ చేసిన గుర్రం లెక్కనే ఉన్నదిలే. దేశ వ్యాప్తంగా ఎన్ని రోజులు పెట్రోల్ డీజిల్ బంద్ అయినా పర్వాలేదు, నా బతుకు బండి ఆగదు, నా పని నేను చేసుకుంటానని చెప్పకనే చెప్పిండి అన్న. కానీ వర్క్ మీద భలే కమిట్మెంట్ ఉన్నోడు పోండ్రి. హైదరాబాద్ చెంచలగూడ పరిసర ప్రాంతంలో జరిగిన ముచ్చటిది. ఈ ముచ్చటి ఇటుంచితే ఈ అన్న చూడుండ్రి, శ్రీమంతుడు సినిమాల మహేష్ బాబు రేంజ్ల సైకిల్ మీద తిరుగుతున్నాడు. ఏందే అన్న సైకిల్ కు పెట్రోల్ కొట్టిస్తావానే? నేను యాక్చువల్ గా రెగ్యులర్ గా ఆఫీస్ కి సైకిల్ లోనే వెళ్తానండి. ఇప్పటికి ఒక 10,000 కిలోమీటర్లు తిరిగింటాను లాస్ట్ 3 years నుంచి. ఈ పెట్రోల్ సమస్యలు ఇవేమి ఉండవు. మనకు ఆరోగ్యానికి ఆరోగ్యము, సైకిల్లో మనకు డబ్బులు ఆదా, ఇట్లా లైన్లలో ఉండాల్సిన పని లేదు. ప్రతి ఒక్కరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, లేకపోతే సైకిల్ వాడండి. సూపర్ అంటే సూపర్ పోండ్రి. ఇన్నారులా ఎంత మంచి ముచ్చట చెప్పిండో. డ్యూటీకి సైకిల్ మీదనే పోతాడట, ఏదన్నా పనున్నా సైకిల్ మీదనే తిరుగుతాడట. వేరే ఊరుకు గిట్లా పోతే గవర్నమెంట్ బస్సులు ఎక్కిపోతా, మీరు కూడా అట్లనే ఎక్కమంటున్నాడు. కానీ డ్రైవర్ అన్నలు ధర్నాలు బంద్ చేసినా ఈ పెట్రోల్ తిప్పలైతే తప్పేటట్టు లేదు పోండ్రి. కొన్ని జంటలను చూస్తే అవ్వా ఈడు జోడు మంచిగా కుదిరింది, చూడ చక్కగున్నారు అనిపిస్తుంది. కొన్ని జంటలను చూస్తే వా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూపించబోయే జంటను చూస్తే వా వాట్ ఏ డేర్ కపుల్ అనుకుంటున్నారు నెటిజన్లు.
మరి అంతగానం ఏం స్పెషల్ ఉన్నది ఆ జంటలా అంటే ఈడు జోడు కాదు, ఒకరిదీడు ఒకరిదేమో చూపుకు జోడు తగిలించుకునే ఏజ్ కాబట్టి. ముసలీడుకు కుసుమగూడ లాంటి ఇదేనేమో 60 ఏండ్ల అంకులు 18 ఏండ్ల పిల్లతో కలిసి ఉంటున్నాడు. వాళ్ళు ఎడిపోతే మనకేంది అనిపిస్తున్నదేమో గాని మన కాడ మామూలుగా పెళ్లి చేసేదందుకైతే మహా అంటే ఒక 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అనుకుంటే 10 ఏళ్ళు చూస్తారు. కానీ వీళ్ళు అట్లా కాకుండా ఏకంగా 42 ఏండ్ల తేడా ఉన్నా కూడా కలిసి ఉంటుండేసరికి కళ తిరుగుతున్నాయి ఇప్పుడు ఇంటర్నెట్ లో వీళ్ళ ఫోటోలు. పిల్ల పేరు కైషా, ఈ పిల్లగాని పేరు అంకుల్ పేరు డిమిట్రియాస్. ఇద్దరు హెల్త్ ఫ్రీక్స్ అట, జిమ్ముల పరిచయం అయినరట. వీళ్ళదేమున్నది రోజు మంచిగా ఇద్దరం కలిసి ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ చూసేటోళ్ళకే బెట్టు కనిపిస్తున్నదని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఎవరేమన్నా అనుకోండి, నా లైఫ్ నా ఇష్టం అంటున్నది కైషా. అట్లా పాడైంది చూడండి లోకం. నా సావు నేను చేస్తా, నా బతుకు నేను బతుకుతా అనుకుంటున్నారు ఇవాళ రేపు యూత్. ఎంతసేపు ఈ హారన్ మోతలు పొల్యూషన్లు కాకుండా ప్రశాంతంగా ఏ తోటలకో పోయి చెట్టు కింద మంచం వేసుకొని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఆ చల్లటి గాలికి భలే నిద్ర పడుతుంది. ఆ హాయే వేరుంటుందిలే. ఇక్కడ ఒక అన్న కూడా అట్లనే నిద్రదిద్దామని పోయి పడుకున్నాడు. కానీ పాపం పన్న కొద్దిసేపటికే గిల్ల కొట్టుకునే పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు అట్లా అనేది చూద్దురు పదండి. గాశారంగా అంగలవోను కాదరు, ప్రశాంతంగా వండుకుందామని చెట్ల నడిమి ఇట్లా క్లాత్ కట్టుకొని వండుకుంటే పైకెంచి కొండశిలు వచ్చి పడేసరికి కొడుకు గిల్ల 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 శాప గద కొట్టుకున్నాడు చూడండి. ఇంకా కింద పడ్డాక కూడా బొంగరం తిరిగినట్టే తిరిగిండు కదా పాపం. దెబ్బ కాదు వదిలిపెట్టుడుతోనే ఏమో ఉరుకుడు ఏంది, ప్రాణాలు అరిచేతులు పట్టుకొని పోయినరంటారు చూడు రఘు. అదే పరిస్థితి కావచ్చు పిల్లగాంది. ఆ రోజంతా నిద్ర పట్టలేదు కావచ్చు కొడుకు పాపం. సేమ్ ఇట్లనే అనుకున్నారు కావచ్చులే వీడియో చూసి. కానీ అసలు ట్విస్ట్ ఏందో తెలుసునా, అసలు అది నిజమైన కొండ శిలువ గానే కాదు, ఉత్తదే బొమ్మ. కావాలంటే చూడండి, ఉయ్యాల మించి కింద పడ్డాక కదలకుండా మెదలకుండా ఎట్లున్నదో. ఎవరో ఈ పిల్లగానికి తెలిసిన వాళ్ళే ప్రాంక్ చేద్దామని చెప్పి పైనుంచి ఇట్లా వదిలిపెట్టిండ్రు అన్నట్టు ఉత్త బొమ్మ కొండ శిలువను. ఆయన అది నిజం అనుకొని పిల్లగాడి గిల్ల 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 కొట్టుకొని ఉరికిండు. ఇంకా నయ్యం పిల్లగానికి ఏం కాలే, పుసుక్కున్న నిజం పాము అనుకొని అదాటిన గుండె ఆగితే ఇంకేమైనా ఉన్నదా. ప్రాంకుల పేరుతోటి ప్రాణాల మీదకి వచ్చేటట్టు చేస్తారు, పరుగులు పెట్టేటట్టు చేస్తారు. ఇవాళ రేపు అసలు అవతలోని జీవితం అంటే పట్టింపు లేకుండా పోతున్నది కొందరికి. లైకులు షేర్ల కోసం ఏం దిక్కుబల్ల ఐడియాలు ఇస్తున్నారో ఏందో పండ్రి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మంచి వార్తలు పట్టుకొని వస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. గుర్తున్నది కదా మన టైము, రాత్రి 8:30కి పొద్దున 8:30కి ఉంటాం మరి.